తండ్రి అయిన దేవుని నుండి ప్రభు అయిన యేసుక్రీస్తు నుండి కృప సమాధానాలు మీకు కలుగునుగాక. ఆమేన్. మర్మం మర్మం మర్మం. జలములలో బడినే వెళ్ళినా అవి నా మీద పారవు, జలములలో బడినే వెళ్ళినా అవి నా మీద పారవు, అగ్నిలో నేను నడచినను జ్వాలలు నన్ను కాల్చజాలవు, అగ్నిలో నేను నడచినను జ్వాలలు నన్ను కాల్చజాలవు, నేను వెళ్ళే మార్గము నా యేసుకే తెలియును. సువార్త ద్వారా ప్రతిష్టాత్మకంగా సమర్పిస్తున్న మర్మం కార్యక్రమానికి మరో ప్రేమతో మేము ఆహ్వానిస్తూ ఉన్నాం. ఆదికాండాన్ని ఆధారం చేసుకుని సృష్టి కథనాన్ని వరుసగా మనం అధ్యయనం చేసుకుంటూ ఉన్నాం. వారం మీరు సమర్పించే మర్మం కార్యక్రమాలు సృజనాత్మకంగా సందేశాత్మకంగా ఉండి మా మనస్సులను రంజింపచేస్తున్నాయని, అలాగే మా అంతరంగాలను ఆలోచింపచేస్తూ ఉన్నాయని అనేక మంది మమ్మలను ప్రోత్సహిస్తూ ఉన్నారు. వారందరిని బట్టి దేవాది దేవునికి వందనాలు చెల్లిస్తూ ఉన్నారు. ఇక మీరు గమనించే ఉంటారు, మర్మం కార్యక్రమంలోని ప్రతి ఎపిసోడ్ను మా గుంటూరు నగరంలో ఉన్న ఒక్కొక్క చర్చిలో మేము చిత్రీకరిస్తూ ఉన్నాం. ఈ వారం ఈ ఎపిసోడ్ నిర్మాణంలో మాకు సహకరించిన బేతేలు సంఘ విశ్వాసులకు, అలాగే ఆ సంఘ కాపరి మా ప్రియ సహోదరులు రెవరెండ్ శ్యాంబాబు గారికి సువార్త ద్వాల పక్షంగా హృదయపూర్వకమైన వందనాలు చెల్లిస్తూ ఉన్నా. వెలుగు, జలం ఇవి రెండు సృష్టిలో జీవం ఆవిర్భవించడానికి ప్రధాన కారకాలు. అందుకే మొదటి దినాన తండ్రి అయిన దేవుడు తన వాక్ శక్తితో చీకటిని ఛేదించి వెలుగును ఉనికిలోనికి తీసుకుని వచ్చాడు. ఇక రెండవ దినాన తన మాట ద్వారా అగాధపు లోతులలో నిక్షిప్తమై ఉన్న జలాన్ని పైకి తీసుకుని వచ్చాడు. ఈ ఎపిసోడ్లో జలం ఎలాగూ ఉనికిలోనికి వచ్చింది, ఏ రీతిగా అది మానవ జీవితాన్ని ప్రభావితం చేస్తుంది, ఆ విషయాలను మనం అధ్యయనం చేసుకున్నాం. గత వారం సృష్టి క్రమంలో మొదటి దినాన జరిగిన పరిణామాలను గురించి మనం అధ్యయనం చేసుకున్నాం. వెలుగు కమ్మని పలికిన దేవుని మాటలోని కార్యకారక శక్తి ధ్వని కంటే వేగంగా ప్రయాణించి అంతటా ఆవరించి ఉన్న చీకటిని ఛేదించి ఆకాశ విశాలాలలో ఉన్న వేల కోట్ల నక్షత్ర సముదాయాలను ప్రజ్వలింపచేయటంతో ఉనికిలో ఉన్న సమస్తాన్ని బహిర్గతపరిచే వెలుగు ఆవిర్భవించింది. ఇక ఈ వెలుగు మంచిదైనట్టు దేవుడు చూచాడు. అయితే చీకటిని ఆయన ధ్వంసం చేయలేదు, కానీ దానిలో ఇమిడి ఉన్న వినాశక శక్తిని కుదించి పరిమితం చేసి మంచిదైన వెలుగుతో సహజీవనం చేయటానికి దాన్ని వేరుపరిచాడు. అలాగొక ప్రత్యేక ఉద్దేశంతో ఆయన చీకటిని సృష్టిలో అనుమతించాడు. దేవుడు వెలుగుకు పగలని, చీకటికి రాత్రని పేరు పెట్టాడు. అస్తమయం ఉదయం కావటంతో ఒక దినమైంది. ఆదికాండం మొదటి అధ్యాయం 6, 7, 8 వచనాలలో జల ఆవిర్భావానికి సంబంధించిన సంపూర్ణ వివరాలను మనం చూస్తాం. సృష్టి క్రమంలో భాగంగా దేవుడు భూమిని దర్శించినప్పుడు చీకటి అగాధ జలముపైన క్రమి ఉండటాన్ని ఆయన చూచాడు. తన సంకల్పంలోంచి సృజించనయున్న ప్రతిదీ తన ఉనికిని బహిర్గతపరచటానికి వీలుగా మొదట ఆయన వెలుగును సృజించాడు. అలా చీకటి తనలో ఇముడ్చుకున్న నిరాకారాన్ని, శూన్యాన్ని నిర్వీర్యపరచి జీవం ఆవిర్భవించటానికి మార్గాన్ని సుగమం చేశాడు. అటు తరువాత అగాధం వైపు ఆయన తన దృష్టిని సారించాడు.
అగాధం తన అనంత లోతులను జలాధారాలతో నింపుకొని వినాశ ఉపద్రవ కారకంగా మారి ఉంది. అయితే జలం జీవానికి ప్రథమ కారకం, కానీ దానిని అగాధం తనలో ఇముడ్చుకుంది. దేవుని స్వరం చీకటిని చీల్చుకుని వెలుగును ఆవిర్భవించినట్లే ఈసారి అగాధపు లోతులలో ఉన్న జలాన్ని పలుకరించింది. అడుగు లేనిదిగా అభివర్ణించబడే ఈ అగాధపు అనంత లోతులలోంచి పెళ్ళుబికిన జలం, అప్పటి వరకు నిర్లిప్తంగా, నిర్వీర్యంగా, నిరుపయోగంగా ఉన్న జలం ఒక్కసారిగా చేతనత్వమైంది. అది దేవుని వాక్ శక్తితో అగాధపు అనంత లోతుల్లోంచి పైకి రావటం ప్రారంభించింది. ఇక ఈ జలముందే మొదట భూ ఉపరితలాన్నంతా అది పూర్తిగా నింపివేసింది. అటు తరువాత దేవుడు భూమిపై కలిగించిన విశాలం వైపుకు తన పయనాన్ని సాగించింది. దేవుని సృష్టిలో ఇదొక మార్మికమైన ప్రాకృతిక సూత్రం. జలం ఎప్పుడూ మెరక నుండి పల్లం వైపుకే ప్రవహిస్తుంది. కానీ దేవుని ఇచ్ఛలోంచి వెలువడిన ఆయన మాట దానిని పైకి ప్రవహించేలా చేసింది. ఇందుకు మళ్ళీ దేవుడు వెలుగును, దానిలో ఇమిడి ఉండే వేడిమిని సాధనంగా మలుచుకున్నాడు. ఎలాగంటే వెలుగు తనలోని వేడిమిని విడుదల చేయటంతో భూ ఉపరితలాన్ని ఆవరించి ఉన్న జలం ఆవిరిగా మారింది. ఇక ఈ ఆవిరి ఊర్ధ్వంగా పయనించి దేవుడు వేరుపరిచిన విశాలపు పై భాగం వరకు చేరి అక్కడ ప్రకృతికి ప్రాణాధారమైన వర్షంగా రూపాంతరం చెందింది. దేవుడు ఆ విశాలానికి ఆకాశమని పేరు పెట్టాడు. అలా ఆకాశాన్ని, భూమిని వేరుపరచడం ద్వారా ఆయన భూమిని చైతన్యవంతం చేసి జీవంతో తొణికిసలాడే ప్రాకృతిక సౌందర్యం, ప్రాణం పోసుకోవడానికి కావలసిన వాతావరణ పరిస్థితులను దానిపైన నెలకొల్పాడు. అస్తమయం ఉదయం కావటంతో రెండవ దినమైంది. జలం ప్రకృతికి ప్రాణాధారమైంది, జీవావిర్భావానికి మూలమైంది. అయితే అది ప్రాణాంతకమైంది కూడా. ప్రకృతిని, దానిలోని ప్రాణకోటిని నిర్జీవపరిచే ప్రళయాంతక శక్తి దానిలో ఇమిడి ఉంది. అందుకే దాని ఉనికిని కేంద్రీకృతం కాకుండా క్రింది జలంగా, మీది జలంగా దేవుడు వేరుపరిచాడు. దేవుడు జలములకు సరిహద్దులను నియమించాడు. దాని ప్రళయ శక్తిని పరిమితపరిచాడు. మేఘంగా, వర్షంగా, హిమంగా విభజించాడు. ఉరుమును, మెరుపును తోడుగా జతపరిచాడు. ఇంకా దానిని వాగులు, కాలువలు, నదులు, సముద్రాలుగా వేరు చేశాడు. అలా జలంలో ఇమిడి ఉన్న వినాశకరమైన విధ్వంసక శక్తిని ఆయన నియంత్రించాడు. ఇంకా మానవ మనుగడకు అవసరమైన సమస్తానికి ఆధారభూతంగా దానిని మలచాడు. ప్రభువు జీవితంలో, ఆయన పరిచర్యలో జలం ఎలాగూ ప్రధాన పాత్ర వహించిందో ఆ విషయాలను ఇప్పుడు మనం అధ్యయనం చేసుకుందాం. పాపక్షమాపణ నిమిత్తం మారు మనస్సు కొరకైన బాప్తిస్మాన్ని ప్రజలకు అందిస్తూ ఉన్న స్నానికుడైన యోహాను దగ్గరకు ఆయన నడిచి వెళ్ళాడు. ఇక కనాను పెండ్లి విందులో ద్రాక్షారసం అయిపోయినప్పుడు ఆయన రాతి బాణలను నీటితో నింపి అటుపైన ఆ నీటిని ద్రాక్షారసంగా మార్చాడు. ప్రభువు తన పరిచర్యలలో భాగంగా మొదట చేసిన అద్భుత కార్యం ఇది. ఆ ద్రాక్షారసాన్ని రుచి చూసిన వారు ఆశ్చర్యపోయారు. అలాగే బేతెస్త కోనేటి దగ్గర దిగేందుకు సాయం చేసేవాళ్ళు లేక 38 సంవత్సరాలుగా అక్కడే పడున్న దీర్ఘకాల రోగిని ఆయన స్వస్థపరిచాడు. ఇక గలిలయ సముద్రాన గాలివాన శిష్యుల నావ మీద దాడి చేసిన అనంతరం ఆయన నీటి మీద నడిచి వెళ్లి వారిని పరామర్శించాడు. ఇక మానవ నిర్మాణంలో జలం అత్యంత ప్రధానమైంది. తండ్రి అయిన దేవుడు నేల మంటిని నీటి ఆవిరితో తడిపి దాని నుండి మంటి ముద్దను చేసి ఆ ముద్దకు జీవవాయువును ఊది ప్రాణప్రతిష్ఠ చేసినప్పుడు తొలి మానవుడు ఆవిర్భవించాడు. సైన్స్ కూడా మానవ దేహంలో 80% నీరు ఉంటుంది అని సెలవిస్తుంది. కనుక నీరు మానవ నిర్మాణంలో అతి ప్రధానమైన అంశము అనే విషయాన్ని మనం గమనించాలి. అంతెందుకు, తల్లి గర్భంలో 9 మాసాలు ఉన్న శిశువు ఉమ్మనీటిలోనే తన జీవితాన్ని కొనసాగిస్తాడు. కనుక నీరు మానవుని నిత్యము వెన్నంటి ఉంటుంది అని ఈ ఉదాహరణలన్నీ మనకు తెలియజేస్తూ ఉంటాయి. నిజమే,
నీరు మనిషి జీవితంలో అంతర్భాగంగా ఉంటుంది. ఆనందంతో హృదయం పొంగిపోయినప్పుడు ఆనంద బాష్పాలతో కన్నీళ్లు బయటకు వస్తాయి. అదే సమయాన హృదయం బాధ తప్ప వ్యధతో సన్నగిలినప్పుడు, అంతరంగంలో సంఘర్షణ తలెత్తినప్పుడు దుఃఖంగా కన్నీళ్లు బయటకు వస్తాయి. దుఃఖానికి ఆనందానికి రెంటికి కన్నీళ్లు సంకేతాలుగా ఉండటాన్ని ఈ సందర్భంలో మనం గమనిస్తాం. నీరు ఎలాగూ పాత నిబంధనలో అనేక మంది జీవితాలలో తన ప్రభావాన్ని చూపిందో మనకు తెలుసు. యోన తన పిలుపుకు వ్యతిరేకంగా పనిచేసినప్పుడు ఆ ఓడ యజమాని నీటిలోనికి అతనిని విసిరివేశాడు. అయినప్పటికీ ఆ అగాధంలో సైతం దేవుని కృప యోనాను వెన్నంటలేదు. మత్స్యాన్ని పంపించి దాని గర్భంలో అతనిని నింపి మళ్ళీ అది తిరిగి వెళ్లి తాను ఎక్కడికి వెళ్లాలో ఆ గమ్యస్థానంలో అతన్ని కట్టివేసేలాగా చేసింది. ఈ వృత్తాంతంలో జలము, దుఃఖము, అతిక్రమము, అపరాధము మానవ జీవితాన్ని ఆవరించి ఉన్నప్పటికీ దేవుని కృప ఎలాగూ వెన్నంటి ఆ బాధ తప్ప పరిస్థితి నుండి వ్యక్తిని బయటికి తీసుకుని వస్తుందో ఆ విషయాలను మనం గమనిస్తాం. మానవ జాతి తన అపరాధంతో దేవునికి వ్యతిరేకంగా ఉన్నప్పుడు వినాశోపద్రవకారకమైన జలాన్ని ఆయన వినియోగించటాన్ని మనం చూస్తాం. నోవహు జలప్రళయంలో ప్రాణకోటి యావత్తు నశించిపోయినప్పటికీ కృపామయుడైన దేవుడు తన సంకల్పంలో ఏర్పరచుకున్న కుటుంబాన్ని ఆ జలప్రళయం నుంచి రక్షించాడు. కనుక జలం మానవ జీవితం మీద దాడి చేస్తూ ఉన్నప్పటికీ దానిని వెన్నంటి దేవుని కృప నిత్యము మానవుని అనుసరిస్తూ ఉంటుందని ఈ ఇతివృత్తాంతాలన్నీ మనకు తెలియజేస్తూ ఉంటాయి. ఈ ఎపిసోడ్ చూస్తున్న మా ప్రియమైన వీక్షకులకు మనవి చేస్తూ ఉన్నాను. దుఃఖం మన జీవితంలో అంతర్భాగం అన్న సత్యాన్ని ఎప్పటికీ మర్చిపోవద్దు. కన్నీళ్లు కానివ్వండి, ఆనంద బాష్పాలు కానివ్వండి, నిరంతరం మనల్ని వెన్నంటి ఉంటాయనే సత్యాన్ని ఎప్పటికీ మరిచిపోవద్దు. అయితే వేదన హృదయాన్ని పగులగొట్టినప్పుడు, కన్నీరు గుండె లోతుల్లో నుంచి పెళ్ళుబికినప్పుడు అక్కడ దేవుని కృప పలుకరించటాన్ని మనం చూస్తాం. కారణం ఏమంటే ఆయన మనలను విడిచిపెట్టి వెళ్లేవాడు కాదు. మన కన్నీటి బాష్ప బిందువులను తన కృప కలిగిన హస్తంతో తుడిచి ఆ దుఃఖాన్ని ఆనందంగా మార్చడానికి తన అద్భుతమైన కృపను అందించే మహనీయుడు మన ప్రభువైన యేసు స్వామి. అందుకనే జలం మన జీవితాలను అగాధంలోనికి తీసుకుని వెళ్ళిన, దుఃఖం మన హృదయాలను పగులగొట్టిన, ఆ జలాన్ని అగాధంలో నుంచి పైకి తీసుకుని వచ్చి దానిని జీవ ఆవిర్భావానికి మూలకారకంగా మలిచిన దేవుని శక్తి కలిగిన మాట వైపు మన హృదయాన్ని దృష్టిని సారిద్దాం. ఆ దివ్యమైన వాక్కును మన జీవితంలోనికి ఆహ్వానించుకున్నప్పుడు ఆ వాక్కు మన దుఃఖాన్ని ఆనందంగా మారుస్తుంది, మన కన్నీటిని నాట్యంగా మారుస్తుంది, మన జీవితాలను రూపాంతరపరుస్తుంది.